అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 95వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 96వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 96. ఓం హ్రీంకార పీఠికాయై నమః. ఓం హ్రీంకార పీఠిక, ఇది 6 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార పీఠికాయై నమః అని పలుకవలెను. హ్రీంకార పీఠిక, హ్రీంకారమునకు ఆధారమైనది అనగా వృత్తిస్థానమైనది అని అర్థం. ఇక్కడ పీఠ శబ్దమునకు ఆధారమును సూచించును. వాచ్యార్థమే వాచక శబ్దమునకు సత్తాప్రదము కనుక ఆధారమగును. మంత్రమునకు దేవతకు భేదము లేకపోయినను అర్ధనిష్టమైన మహిమ తద్వాచక పదమునందు గోచరించదు. కావున భేదమును కల్పిన చేసి ఈ విషయము చెప్పబడుచున్నది. హ్రీంకారమునకు ఆధారమైనది అనగా వృత్తిస్థానమైనది అని శక్తి చేత జగన్మాత గోచరించుట వలన పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార పీఠిక అను నామమునకు విశేషముగా అయినదని అర్థము. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార పీఠికాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.